అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో మనం విడిచిపెట్టాల్సినటువంటి అంశాలు ఏంటి అని కనుక ఒకసారి ప్రశ్న వేసుకుంటే, ఒక రెండు ప్రధానమైన అంశాలని మనం విడిచిపెట్టగలిగితే మన జీవితం చాలా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా, మానవ సంబంధాలు ఎక్కడ దెబ్బతిట్టకుండా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. ఏంటి ఆ రెండు అని అంటే, ఒకటి అహం, రెండు అజ్ఞానం. ఈ అహం, అజ్ఞానం ఈ రెండు ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు, సమాజంలో మంచి గుర్తింపు అనేది పొందగలుగుతారు, అందరినీ సమానంగా చూసుకోగలిగినటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అహం అంటే మనందరికీ ఇంగ్లీష్లో ఈగో అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో దాన్నే మనం తెలుగులో అహం అని అంటాం. మనిషి ఎదగడానికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం అని మనం చాలా సందర్భాలు చెప్పుకుంటూ ఉంటాం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం నేను అనేటువంటి ఒక పదంతో మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈ అహం ఏంటంటే ఆత్మవిశ్వాసం ఎక్కువైపోతే దాటేసినటువంటి స్టేజ్, నేనే అనేటువంటి ఆ భావన మనిషికి కలిగితే దాన్ని మనం అహం కింద చెప్పచ్చు. అంటే ఏంటి, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా తెలివైనవాడిని, నాకెవడో చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, నేను దేన్నైనా పరిష్కరించుకోగలను అనేటువంటి ఈ నేనే అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో దాన్ని మనం అహంగా చెప్పచ్చు. అంటే ఆత్మవిశ్వాసానికి అహానికి ఉన్నటువంటి ఆ చిన్న వ్యత్యాసాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. ఆ పొర దాటిపోతే, ఆత్మవిశ్వాసం దాటిపోతే వచ్చేది అహం. అంటే విపరీతమైనటువంటి, ఇప్పుడు మనకు తెలుసు గర్వం అనేది ఒకటి, ఒక అవలక్షణం అనేది ఒకటి ఉంటుంది. ఆ గర్వం ఏ రకంగా అయితే మనిషిని పతనానికి తీసుకెళ్తుందో ఈ అహం కూడా అంతకంటే ఎక్కువ పతనానికి తీసుకెళ్తుంది. అంటే ఆత్మవిశ్వాసం అనేది ఒక పాజిటివ్ పదం, అదే అహం అనేది ఒక నెగిటివ్గా మనం చూసుకోగలిగితే మరి నేనే అనేటువంటి ఆ భావం మనిషి ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అహానికి మనిషి పోతాడో ఎవరి మాటలు వినిపించవు, ఏ యొక్క బంధం కూడా గొప్పగా కనిపించదు, ఎవరు అవసరం మనకు లేదనేటువంటి భావంతో ఉంటారు, కొత్తది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఎవరు చెప్పేది విన్నప్పుడు నేనే అంతా, అన్నీ నాకు తెలుసు అనేటువంటి ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు మనిషి కొత్తది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడు. అంటే మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోగలిగినప్పుడు, తనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోన్నది చాలా ఉంది అనేటువంటి భావం మనిషికి ఉన్నప్పుడు, తన బంధాలు ఉన్నదానికన్నా సరే విస్తృతపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ అహాన్ని వదలగలుగుతాడు. అలా కాకుండా మరి చాలా సంకుచితంగా కనుక ఆలోచించగలిగితే ఈ అహం నుంచి మనిషి బయటపడలేడు. చాలామందిని చూస్తూ ఉంటాం మనం, తెగ డాబులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఇంకంతా వాళ్ళే అనేటువంటి భావం ఉంటుంది. అలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వెనకాల కొంతమంది ఉంటూ ఉంటారు. ఇటువంటి అహం మనిషికి ఎట్టి పరిస్థితులను పనిచేయదు. ఎందుకు వస్తుంది అహం అంటే, ఇందా మనం చెప్పుకున్న రెండోది అజ్ఞానం అనేది ఒకటి ఉంది మనిషికి. అంటే ఏంటి, తెలియనితనం, తను చాలా గొప్పవాడిని అని ఫీల్ అవ్వడంలో ఎంత అజ్ఞానం ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సువిశాలమైనటువంటి ఈ విశ్వంలో నాకు అన్నీ తెలుసు అని అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. మనిషి అనేటువంటి వాడు అన్నీ తెలిసినటువంటి మనిషి ఎవరు ఉంటారు, అన్నీ వచ్చినటువంటి మనిషి కూడా ఎవరు ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయం తారసపడతానే ఉంటుంది, కొత్త అంశం నేర్చుకునేది ఈ జీవితంలో చాలా ఉంటానే ఉంటాయి. కానీ అవేమీ పట్టింపు లేకుండా తనకున్నటువంటి ఆ పరిమితమైనటువంటి జ్ఞానంతో, ఆ పరిమితమైనటువంటి తెలివితేటలతోనే ఈ అహానికి పోతే, నేనే అనేటువంటి భావానికి పోతే మనిషి పతనం అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని కూడా మనిషి విడనాడాలి. ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది అనేటువంటి భావంతో మనిషి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనిషి ఈ అహం నుంచి బయటపడగలుగుతాడు, అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతాడు. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ అహం నుంచి, అజ్ఞానం నుంచి మనిషి బయటపడగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి ఈ అహాన్ని విడిచాడో తన యొక్క జీవిత పరమార్థం ఏంటో అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.
అంటే మనం దేనికి వచ్చాం, ఏం చేసాం, ఎంతవరకు ఎదిగాం, ఎంతవరకు నేర్చుకోగలిగాం, మనం నేర్చుకున్నది ఎంత, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత అనేటువంటి ఆలోచన ఆ రోజు బయటకు వస్తుంది. కాబట్టి మనం ఈ అహాన్ని వదిలితేనే ఎవరైనా కూడా ఎదుగుతాం అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి. నీకు చాలా తెలిసిన విషయాలు ఉండుండొచ్చు, కానీ తెలుసుకోవాల్సిన ఇంకా ఉండుంటాయనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఈ సమాజంలో ఎవడు కూడా గొప్పవాడేం కాదు, ఒకడిని మించినటువంటి ఒకడు ఉన్నాడు ఈ సమాజంలో. తలను దన్నేవాడు ఒకడు ఉంటే తాడిని దన్నేవాడు ఒకడు ఉన్నాడని చెప్తారు పెద్దలు. అంటే ఆ విధమైనటువంటి ఈ మనిషి యొక్క మేధస్సుకి ఎక్కడ కూడా పరిమితి అనేది లేదు. ఈ విశ్వంలో అన్నీ తెలియడం అనేది కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో గొప్ప వాళ్ళు అయితే అయి ఉండొచ్చు, నిష్ణాతులు అయితే అయి ఉండొచ్చు, కానీ ఇంకా చాలా రంగాలు ఉన్నాయి, చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. అందుకని మనిషి ఎదగాలి అని అంటే ఈ అహాన్ని అజ్ఞానాన్ని వదిలేయాలి. మనిషి గర్వానికి పోకండి, అహానికి పోకండి, తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి భావంతో ఉండండి. కొంతమంది లెక్కలేనితనంతో ఉంటారు, అన్నీ నేనే అనేటువంటి భావంతో ఉంటారు. ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం. ఒక ఆఫీసులో పనిచేసే దగ్గర కూడా అందరినీ డామినేట్ చేయాలని ప్రయత్నం చేసేటటువంటి వాడు ఉంటాడు. ఏ రంగంలో సరే గ్రూప్గా పనిచేసేటప్పుడు కూడా అన్నీ నేనే అనేటువంటి భావంతో ఉంటాడు. నేను తప్పించి ఇంకెవరో లేరనేటువంటి భావంతో ఉంటాడు. నేను మాత్రమే ఇది చేయగలను అనేటువంటి ఫీలింగ్తో ఉండేటువంటి అహం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మరి వీళ్ళతోనే చాలా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా ఎవరైనా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ యజమాని నమ్మాడు అనుకోండి, ఆ నాయకుడు నమ్మాడు అనుకోండి, మరి నష్టం మరి వాళ్ళు కూడా భరించాల్సిన పరిస్థితి. సంస్థ మొత్తం నష్టపోతుంది, వ్యవస్థ వల్ల మొత్తం పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా గ్రూప్ వర్క్ అనేది చాలా ప్రధానమైన అంశంగా మనం ఎందుకు చెప్తామనంటే ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ప్రధానమైన అంశం. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దాంట్లో నిష్ణాతుడై ఉంటాడు. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ షేరింగ్ జరిగిందో, ఈ ఒపీనియన్ షేరింగ్స్ జరిగినాయో, ఖచ్చితంగా ఒక చక్కటి అవుట్పుట్ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అహాన్ని విడిచిపెట్టండి. అహంతో ఉన్నటువంటి వ్యక్తులకి మరి ఎవరు కూడా దగ్గరగా అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఒకటి తన ఎదుగుదల పోతుంది, మానవ సంబంధాలు దెబ్బతింటాయి, సమాజంలో విలువను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అహంభావి దగ్గరికి ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. నేను అనేటువంటి భావం ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తే నేనే అనేటువంటి భావం మరి అహానికి సూచికగా ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ రెండు లక్షణాలని మనం విడిచిపెట్టి జ్ఞానం దిశగా ప్రయత్నం చేస్తే, కొత్త విషయాలు తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సంతృప్తి ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు సంతృప్తి వస్తుంది మనిషికి. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సాయంత్రం మనకు ఆలోచన చేయాలి, ఈరోజు నా జీవితంలో తారసపడినటువంటి అంశాలు ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలిగాను, దానివల్ల నేను ఏమి నేర్చుకోగలిగాను, ఏమి ఇబ్బందులు పడ్డాను, ఎలా బయటపడగలిగాను, లేదా బయటపడలేక చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాను అన్నది తెలుసుకోగలిగితే మర్నాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ నేర్చుకున్నది ఒక గుణపాఠం కింద మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి మనం అన్నీ తెలుసు అనేటువంటి భావంతో, అన్నీ నేనే అనేటువంటి భావంతో మనం ఉంటే మరి చాలా నష్టాలు వస్తాయి. ఎదుగుదల కూడా ఆగిపోతుంది, మానవ సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. నీతో పాటుగా నీ కుటుంబం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది, నిన్ను నమ్ముకున్న మరి సంస్థలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది, నేను నమ్ముకున్నటువంటి నాయకులు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.